కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. వీరందరూ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో జార్ఖండ్కు బయలుదేరుతారు. మధ్యాహ్నం రాంచీలో జరిగే రాహుల్ సభకు వీరు హాజరు కానున్నారు. జార్ఖండ్లో ఇటీవల నాటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై ఈడీ దాడులు చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. న్యాయయాత్రలో ఆయన స్థానంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు. నేడు చంపై సోరెన్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్లో కొద్ది రోజులుగా ఉన్న జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు రాంచీకి బయలుదేరి వెళ్లారు. రేవంత్ రెడ్డి కూడా బల పరీక్ష రోజు రాంచీ బయలుదేరి వెళ్తుండడం విశేషం. అక్కడ న్యాయయాత్రలో పాల్గొని అనంతరం రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొని తిరిగి సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సభకు మంత్రులు హైదరాబాద్ చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జార్ఖండ్ పర్యటన వేళ ఇదే క్రమంలో గాంధీ భవన్లో ఈరోజే పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి సంతాప సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.